టైం నడుస్తోంది. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఒక్కటే మాట, బంగారం ధర ₹1,00,000 పోతుందట కదా అనే మాటే వినిపిస్తోంది. ఈ టైంలో బంగారాన్ని కొనడమే కాదు, అమ్మడం కూడా ఎక్కువగానే జరుగుతోంది. మరి బంగారం అమ్మితే పన్ను కట్టాల్సిందేనా? అసలు ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? పెళ్ళైన వారి దగ్గర ఎంత బంగారం ఉండాలి? పెళ్లి కాని వారి దగ్గర ఎంత ఉండాలి? భారతీయులకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంది. భారతదేశంలో బంగారం అనేది ఆభరణంగా మాత్రమే కాకుండా ఆర్థిక భద్రతకు కూడా కీలకంగా ఉంటుంది. సంక్షోభ సమయాల్లో ఇది ఆదుకుంటుందనే భరోసా, సురక్షిత పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తారు. పెద్ద మొత్తంలో కొని రేట్లు పెరిగినప్పుడు అమ్ముతుంటారు. గోల్డ్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టి సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు బంగారంపై పెట్టుబడి బహురూపాలుగా విస్తరించింది. అయితే గతంలో బంగారానికి లెక్కాపత్రం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా లెక్కలుండాల్సిందే, పన్ను కట్టాల్సిందే. ఆభరణాలు, నాణేలు, బార్లు రూపంలో బంగారాన్ని కొనుగోలు చేస్తే వాటిని ఎంతకాలానికి విక్రయించారు అనే అంశంపై పన్ను ఆధారపడి ఉంటుంది. బంగారాన్ని కొనుగోలు చేసిన 3 సంవత్సరాల్లోపు విక్రయిస్తే స్వల్పకాలంగానూ, 3 ఏళ్లు మించితే దీర్ఘకాలంగానూ పరిగణించి మూలధన లాభంపై పన్ను విధిస్తారు. దీర్ఘకాల పెట్టుబడులపై లాభాలు వస్తే పన్నులు కట్టాల్సి ఉంటుంది. బంగారాన్ని అమ్మి లాభాలు సంపాదిస్తే అందులో 20% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఖచ్చితంగా కట్టాల్సిందే. బంగారం కొన్న 3 ఏళ్ల తర్వాత అమ్మితే ఎంత మొత్తంలో లాభం వచ్చిందో అందులో 20% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిందే. దానికి మినహాయింపులు లేవు. అలాగే గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడులు పెట్టినప్పుడు కూడా ఆ బాండ్స్ లో వచ్చే లాభంలో ప్రభుత్వానికి కొన్ని స్కీములను బట్టి 10 నుంచి 20% వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక భారత ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత బంగారమైనా దాచుకోవచ్చు. అయితే దీనికి ఖచ్చితమైన ప్రూఫ్స్ ఉండాలి. నిర్ణీత పరిమితికి మించి బంగారాన్ని ఇంట్లో ఉంచుకుంటే దానికి సంబంధించిన రుజువులు చూపించాలని చెబుతోంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. బంగారం కొనుగోలు రిసిప్ట్స్ నుంచి దానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది చూయించాల్సి ఉంటుంది. పరిమితికి మించి బంగారం ఉన్నట్లయితే అప్పుడు రుజువులు చూయించాలి. లేకుంటే ఆదాయపు పన్ను శాఖ దీనిని సీజ్ చేస్తుంది. ఇక ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మహిళలు, పురుషులు ఎంత బంగారం కలిగి ఉండొచ్చో కూడా నిబంధనలున్నాయి. పెళ్లైన మహిళలు తమ దగ్గర 500 గ్రాములు లేదా 50 తులాల వరకు గోల్డ్ ఉంచుకోవచ్చు. ఇది పెళ్లి కాని యువతులకైతే పరిమితి 250 గ్రాములుగా ఉంది. ఇక పురుషులు తమ దగ్గర ప్రూఫ్స్ లేకుండా 100 గ్రాముల వరకు బంగారం మాత్రమే ఉంచుకోవచ్చు. అంటే బంగారం ఇంట్లో ఉంచుకోవడానికి ట్యాక్స్ లేదు, కానీ అదే బంగారం విక్రయిస్తే మాత్రం దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల నుంచి బహుమతిగా బంగారం స్వీకరిస్తే ఆ బంగారంపై పన్ను వర్తించదు. కానీ బహుమతిగా పొందిన బంగారం విలువ ₹50,000 కంటే ఎక్కువ ఉంటే వారికి వర్తించే వ్యక్తిగత పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ బంగారం విలువ ₹50,000 కంటే తక్కువ ఉంటే ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.